తెలుగుదేశం వారి శివప్రసాద్ రెడ్డి, ఓటూరి కరీముల్లా గారు, ఓటూరి ముస్తాన్ అలీ గారు, ఓటూరి సాదక్ అలీ గారు సత్కారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇతర పార్టీ వాళ్ళు మీ అందరికీ ధన్యవాదాలు. మరి కాంపిటెంట్ బాబు గారు పరిపాలనను చూసి ముఖ్యంగా अंदर मस्तान बाबा बशीर करीमुल्ला हासिफ हुसैन खादर వాళ్ళందరూ దాదాపు 150 వేసుకుంటున్నాం. ఈ 14వ వార్డుకు సంబంధించి మా వార్డు కౌన్సిలర్ జిలానీ భాష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాలనుసారం కరీముల్లా వాళ్ళ కుటుంబ సభ్యులు మిత్ర బృందం సుమారు 250 కుటుంబాలు మన పార్టీలోకి ఆహ్వానించడమైనది. అట్లనే ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 14వ వార్డులో గత 3 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన మెజార్టీ ఇస్తూ ఉన్నారు. ఈ ఏరియా నుంచే రాబోయే 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లలో అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా తప్పకోకుండా ప్రతి ఇంటికి ఇచ్చినాడు. అమ్మా, మీలో డాక్రా రుణమాఫీ అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, డాక్రా రుణమాఫీ అయిన వాళ్ళు, డాక్రా రుణమాఫీ అయింది కదా. 45,000 అమ్మా, 45 ఏళ్ళది 18,750 రూపాయలు వస్తుండే వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరికి వస్తుంది. వృద్ధాప్య పింఛను 3,000 రూపాయలు వస్తుండే వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? జగన్ ద్వారా వస్తున్నాయి కదమ్మా. చీకట్లో 6కే మీ ఇంటికాడికి వస్తున్నారు, 5కే వస్తున్నారు పింఛన్ ఇయ్యనికి. ఎప్పుడన్నా చూసినామా మనం ఆ విధంగా? చూలే కదమ్మా. ఇప్పుడు జగన్ సాధిస్తున్నాడు. కాబట్టి మీరందరూ తప్పకోకుండా రాబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలమ్మా, జగన్ మాకు ఈ విధంగా మేలు చేసినాడు, మేలు చేసిన బట్టే మేము ఓటు వేస్తున్నామని కూడా పక్కింటోళ్ళకు కూడా మీరు చెప్పండి అమ్మా. చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏదైతే రుణాలు తీసుకొని గమ్మున కూర్చుంటే కుదరదు. మాకు జగన్ ఈ పింఛన్ వేసినాడు,
ఈ 45 ఏళ్ళ చేసినాడు, డాక్రా రుణమాఫీ చేసినాడు, ఇట్లాంటివన్నీ చేసినాడని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తీసుకున్నాక మనం ధర్మంగా న్యాయంగా చెప్పాలనా లేదమ్మా? మనం చెప్పాల్సిందే కదా తల్లి. తప్పకుండా మీరు చెప్పి ప్రతి ఒక్కరికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నానమ్మా.